ఈ దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి చెవుల్లో ఏ కోరిక చెప్పినా సరే ఆ కోరిక నెరవేరుతుందండి. సాక్షాత్తు స్వామివారికి ప్రతి మంగళవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకి పంచామృత అభిషేకాలు చేశారండి. కేవలం ఈ కార్యక్రమం చూడడానికి కొన్ని లక్షల మంది విచ్చేశారు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారి పంచామృత అభిషేకాల్లో పాల్గొంటారో చూసారో తర్వాత వెళ్ళేటప్పుడు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదంగా ఇచ్చి పంపిస్తారండి. ఆ తీర్థాన్ని గనక మనము స్వీకరించినామనుకో మన బాడీలో ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వెళ్ళిపోతాయి. మరీ ముఖ్యంగా చాలా మంది సంతానం కలగాలని చెప్పేసి ఈ దేవాలయానికి వచ్చి కోరుకుంటారు. ఈ పంచామృత అభిషేకాల ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళలో ఉన్న అన్ని అష్ట కష్టాలు, రోగాలు మరియు సంతానం కలగని వాళ్ళకి సంతానం కూడా కలగడం జరుగుతుంది. అలాగనే ప్రతి మంగళవారం ఈ పంచామృతాల అభిషేకంతో పాటు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి అన్న ప్రసాదం పెట్టి పంపిస్తారండి. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే మన తెలంగాణ హైదరాబాద్ తురక ఎంజాల్లో ఉంటుందండి. తురక ఎంజాల్ బస్ స్టాప్ నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే ఈ దేవాలయం వస్తుంది. రాకూరి డైరీస్ అనే మన యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో మీద కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. ఫుల్ వీడియో చూసి ఆలయానికి వెళ్ళండి. ఈ దేవాలయానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ మరియు అడ్రస్ ఇది అండి, చూసి వెళ్ళండి.